ఏంటిది నీకని పిచ్చా? పిచ్చి నాకు కాదు నీకు. బెదిరించి గెలవడం గెలిపేనా? గెలిపే గెలవకుండానే కప్పుడు చేతరా? నువ్వు నోరు ముయిరా పొరంబోకు. రాము, నువ్వు చేసిన తప్పు. ఈ తప్పు గిప్పు మనకు తెలియదు. ఎలాగైనా నువ్వు గెలవాలి, నీ కళ్ళల్లోనే ఆనందం చూడాలి అంతే. ఇలా గెలిచినందుకు కాలేజీలో నాన్న మాట్లాడుతున్నారు. ఎవడాటంది? నరికేస్తా కొడుకుల్ని. వెళ్ళు, నరికే, అందరినీ నరికే, ఎవరిని వదలు మాకు. ఇది బెస్ట్ అన్న, ఇంకెవ్వరుండ్రు. మన లక్ష్మి ఒక్కతే పరిగెడుతుంది, కప్పులన్నీ మనకొచ్చేస్తే ఆయి కాకినాడ కాపీ అట్లా పెట్టుకో. ఇదేదో బాగుందిరా. నువ్వు వెళ్ళి బాబాయ్ దగ్గర కత్తులు కడారు తీసుకురా. ఏ సర్దా అందరినీ ఇప్పుడే తెస్తా. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? అర్థమైనా నేను అర్థం చేసుకోను. నువ్వు గెలవడం నాకు కావాలి. చిచి, నీలాంటి చదువులేని జంతువుతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ. ఏంటన్నా ఏం చేస్తున్నావు? నన్ను చదువురాని జంతువు అంటదా? చెప్తా దాని పని. రే, ఆ నూనె అందుకో. దీనిలో నూనె పోయిరా. రే, దీని బొక్కట్టు. నువ్వు తీసుకురా. లక్ష్మి, ఏ లక్ష్మి, లక్ష్మి నిప్పుతో భలే రాశాడు. నా చదువు లక్ష్మితో మొదలెట్టా, లక్ష్మితో ఆపేస్తున్నా. నాకు లక్ష్మిని మించిన ఏ చదువు అక్కర్లేదు. అయ్యారు ఆడు ఏ ఇటు అని కన్ఫ్యూజ్ చేశాడు. ఆడు ఏ లక్ష్మి చూపించాడు? ఈ లక్ష్మణ ఈ లక్ష్మణ ఈ లక్ష్మినే బతికిపోయాడు. జరిగితే దూకుతా. నువ్వు దూకితే నేను దూకుతా. నువ్వు లేకపోతే నేను ఉండలేనుగా. మరి కాలేజీలో అందరి ముందు నన్ను అవమానిస్తే నాకు బాధగా ఉండదా? అందరి ముందు నువ్వు ఓడిపోతే నాకు బాధగా ఉండదా? చదువుల్లో ఆటల్లో ఈ రకంగా బెదిరించి గెలవడం తప్పు కదా రాము. ఓడిపోయిన వాళ్ళే తప్పనేది, గెలిచిన వాళ్ళు కాదు. ఇంకా నీకు అర్థం కాలేదా? నేనంతే, నాకు అర్థమైందని నేను అర్థం చేసుకోను. ఎక్కడికి? చదువురాని వాళ్ళం ఎక్కడికి వెళ్తే మీకెందుకులే? కోపం వచ్చిందా? చదువురాని వాళ్ళం మా కోపం వస్తే మీకేమైందిలే అమ్మా. క్షమించు. చదువురాని వాళ్ళు చదువుకున్న వాళ్ళు క్షమిస్తే తప్పేమో. ఏంటిది? నోటితో చెప్తే నీకు అర్థం కావట్లేదుగా, అందుకే నా మనసుతో నీ మనసుకి డైరెక్ట్ గా చెప్పా. సరే, అర్థమైంది. అయినా మా చదువురాని వాళ్ళు. ఇక చాలు, ఆపు. ఏం చేయాలో నేను నీకు చెప్తాను, పద. పద.